నమ్ముకున్న వ్యక్తులు ఇంకో పార్టీలో చేరడం ఏ విధంగా చూస్తారు? అంటే పొజిషన్లో లేని వాళ్ళు చేయడం ఒక అంశం, కానీ యాంటీ డిఫెక్షన్లా ఉండిన తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోకసభ సభ్యులు కావచ్చు, ఇవాళ లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని పుట్టదాఖలు చేస్తూ, దాన్ని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ ఈ భాజపా కండకప్పుడే పద్ధతి ఇది మంచిది కాదు. కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసింది ఇదే పని, కానీ వారు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 2/3 ఎమ్మెల్యేలు చేతికొచ్చేంత వరకు బయటికి తెలియలేదు. లోపల మాట్లాడుకున్నాడు, మాట ముచ్చట అయిపోయింది, కానీ వాళ్ళు ఎవరు చేయని కాలేదు. కానీ 12 మంది సంపూర్ణ వచ్చినట్టు చేయలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు. కానీ ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే